సార్ మనం చేసే మంచి మనల్ని కాపాడుతుందని చాలా మంది అన్నారు. మీరు కూడా చాలాసార్లు చెప్పారు సార్. ఒక వీడియో చూడండి. ఆ ఎలకను సో ఆ జేసీబీ అతను 2 సార్లు చంపడానికి ప్రయత్నించాడు, వేసేసాడు. అవును, దాని మీద 2 సార్లు చేశాడు. అది అక్కడ నుండి తప్పించుకున్నది. నెక్స్ట్ రోడ్డు మీదకి వెళ్ళగానే అది ఆటోమేటిక్ గా కారు వచ్చేసి కొట్టేసింది. అంతే అంతే. సో మనం చేసే మంచిని బట్టే ఇవన్నీ ఉంటాయి. సో దైవ నిర్ణయం ఉంటుంది అనడానికి ఇది ఒక నిదర్శనం అంటారు. మీరేమంటారు సార్? నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఎందుకంటే చావు అనేది, చనిపోవడం అనేది దానికి ఎలకకి ఏ రూపంలోనైనా వస్తుంది. ఒక కాడ తప్పించుకొని పోయింది, అమ్మ బయట పడిపోయామో అనుకున్నది. అవునండి. కానీ కారు రూపంలో వస్తుందని మాత్రం అది ఊహించలేదు. అది అవును, ఎవరు ఊహించలేదు. ఇక్కడ నేను చూసినప్పుడు దీంతోనే ఆ ఎలక దాని ఆ జేసీబీతో కొట్టినప్పుడు చనిపోతుంది కావచ్చు, ఇంకే ఉన్నది అని మనం అనుకున్నాం. అవునండి. అక్కడ నుండి తప్పించుకొని మళ్ళీ రోడ్డు మీదకి వచ్చే వరకు ఆ రోడ్డు మీద నుండి ఒక కారు దాని మీదకి వెళ్ళిపోయింది. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎన్ని లక్షలు పెట్టి, నీకు ఎన్ని డాక్టర్లు ఉన్నా, ఎంతమంది సెక్యూరిటీ ఉన్నా, ఆ చావును మాత్రం ఎవ్వరు ఆపరు. ఆ భగవంతుడి నిర్ణయాన్ని ఎవ్వరు ఆపలేరండి. నిజం చెప్తున్నాను. చాలా చాలా ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళు, రాజకీయ నాయకులు సైతం ట్రైన్ ప్రమాదంలో మరణించిన వాళ్ళు ఉన్నారు, హెలికాప్టర్ ప్రయాణంలో మరణించిన వాళ్ళు ఉన్నారు. ఆకస్మికంగా ఏదో రకంగా ఆ చావును మాత్రం ఏదో రూపంలో వచ్చి వాళ్ళని అది చేసింది. అది నిజం. అంతా భగవంతుడు. ఇవన్నీ ఏంటంటే మన పూర్వజన్మలో మన తల్లిదండ్రులు, మన పూర్వీకులు, మన వంశ వృక్షంలో చేసుకున్నటువంటి పాపాలు పుణ్యాలు ఏదైనా ఉంటే అనుభవించక తప్పదు. ఆ భగవంతుడు ప్రతి ఒక్కటి మనం చేసే ప్రతి పనిని గమనిస్తూనే ఉంటాడు. మన ఆయుష్ పెంచేది మనం చేసే దాన ధర్మాలే. మన కుటుంబం బాగుపడి మన పిల్లలు బాగా ఉన్నతమైన స్థితిలో ఉన్నారంటే అది మనం చేసేటువంటి దాన ధర్మాలు, మంచితనం వల్లనే మనకు మంచి జరుగుతుందండి. మనం 100 కోట్లు 1,00,000 కోట్లు సంపాదించినా కూడా భగవంతుడు ఒక్కసారి దృష్టి నీ మీద పెట్టాడంటే పతనం కాక తప్పదు. అందుకే మనం ఉన్న రోజులు 10 మందికి మేలు చేస్తూ, 10 మందిని బాగుపరుస్తూ, మనం ఎవరికి అన్యాయం చేయకుండా బ్రతికితే తప్పితే ఇంకేముండదండి. ఖచ్చితంగా మనం ఎవరికి ఏ అన్యాయం చేయకుండా మనం 10 మందికి సేవ గుణం అనేది ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలుగుతుంది.